ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్ రమణీబాయి విజిట్స్ ఇస్తూ ఒక ఇంట్లో 10 మంది పిల్లల దాకా ఉండటం గమనించి ఆ ఇంటావిడితో విచారంగా, ఇంతమంది పిల్లలున్నా కూడా మీరు కుటుంబ నియంత్రణ పాటించలేదా అంది. ట్యూషన్ పిల్లలకు కూడా నియంత్రణ పాటించాలా? అమాయకంగా అడిగింది శ్రీవల్లి. తండ్రి కొడుకు మధ్య సంభాషణ. నాన్న, రావణాసురుడెవరు? రాము అడిగాడు తన తండ్రిని. ఇది తెలియకపోతే ఇక నువ్వు హిందూ ఎలా అవుతావు? దేవుడి గదిలో భగవద్గీత ఉంది, తీసుకురా చెబుతాను అన్నాడు తండ్రి కోపంగా. జ్యోతిష్కుడికి సుబ్బారావుకి మధ్య సంభాషణ. జ్యోతిష్కుడు డబ్బులివ్వకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతాడు. సుబ్బారావు, ఈ సంవత్సరంలో నేను పిల్లికి కూడా భిక్షం పెట్టనని మీరే కదా చెప్పారు అని అన్నాడు. సోమవారం ఉదయం 10 గంటలకి ఓ పిల్లవాడు రోడ్డు పక్కన తూము మీద కూర్చొని సిగరెట్ తాగటం చూసిన దారిని పోయే ఒకరు అడిగారు, ఇక్కడ ఎందుకున్నావు? స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అని. నా వయసు 4 ఏళ్లే, అప్పుడే స్కూల్లో చేర్చుకోరు అని జవాబు చెప్పాడు ఆ పిల్లవాడు. రమణ్, ఏరా సుమన్, 5-6 పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని కోపంగా అడిగాడు. సుమన్, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి 5-6 సీరియల్స్లో నటించింది లేరా, తాపీగా సమాధానం చెప్పాడు. ఓడలో నుంచి సముద్రంలో పడ్డ సుబ్బారావు చుట్టూ షార్క్ చేపలు గుమిగూడాయి. డెక్లో నుంచి అంతా భయంగా అతన్ని చూశారు. కానీ ఒక్క షార్క్ చేప కూడా అతన్ని ఏమీ చేయకుండా అన్నీ వెళ్ళిపోయాయి. అతన్ని మళ్ళీ ఓడలోకి చేర్చారు. షార్క్ చేపలు నిన్నెందుకు ఏమీ చేయలేదు? ప్రయాణికులు ఆసక్తిగా అడిగారు. నా ఛాతీ మీద నేను రాజకీయ నాయకుడిని అనే వాక్యం టాటూ వేయించుకున్నాను. రాజకీయ నాయకుడు ఎవరికీ రుచించడు కదా అంటూ సుబ్బారావు వివరించాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. భర్త, ఏమోయ్ ఎక్కడున్నావు అని అడుగుతాడు ఫోన్లో. భార్య వరండాకు వంటగదికి మధ్యలో హాల్లో తలుపు పక్కన ఉన్నాను అని చెప్తుంది. భర్త, నీకేమైనా మెంటలా? ఇంట్లో ఉన్నానని చెప్పొచ్చుగా అన్నాడు. భార్య, మీకే మెంటల్, ల్యాండ్లైన్కి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతున్నారు అని అన్నది.